హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కథా కాలక్షేపంలో ఎద్దనపూడి సులోచనరాణి గారు రాసిన కథాకావ్యం పార్దు 9వ భాగం నా మాటల్లో. కాంట్రాక్టర్ గారి ఇల్లు రంగురంగు దీపతోరణాలతో మిలమిలా మెరిసిపోతుంది. ఊరిలో ఆయనకున్న పలుకుబడి ఎంతో ఆ పూట ఆ ఇంటి ముందు వీధిలో బారులు తీర్చి నిలబడిన కార్లే చెప్తున్నాయి. శాంతి పెళ్ళైపోయింది. సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఎత్తుగా అలంకరించిన వేదిక మీద పెద్ద పెద్ద పూలదండలు మెడలో ధరించి వధూవరులు కూర్చొని ఉన్నారు. ఆ దిగువ ప్రదేశమంతా టీ పార్టీ టేబుల్స్ వేశారు. చాలామంది హడావుడిగా వస్తూ వెళ్తూ ఉన్నారు. దుర్గ పార్థు చేపట్టుకొని లోపలికి వస్తుంది. దుర్గ కళ్ళు ఏడ్చినట్లుగా ఉబ్బి ఉన్నాయి. పార్థు ముఖం చూస్తే దుర్గ పోరు పడలేక గత్యంతరం లేనట్లుగా బలవంతంగా వచ్చినట్లుంది. పార్థు దుర్గ చెయ్యి వదిలించుకున్నాడు. వదులు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అన్నాడు. ఏమైనా అనుకొని నువ్వు రాకుండా వెళ్ళిపోతే. వెళ్ళను, వదులు, వచ్చేస్తానుగా. వచ్చావులే, నన్ను 2 గంటల సేపు ఏడిపించి. దుర్గ వెనక్కి చూసింది. మనం పెళ్ళికి వస్తే ఎంత బాగుండేది. నువ్వు మొండు పట్టి రావటంతో పెళ్ళి చూడలేకపోయాం. తప్పకుండా వస్తామని మరీ చెప్పాను. ఇప్పుడు వచ్చాంగా. అతను విసుక్కున్నాడు. రా, అమ్మాయి గారి దగ్గరికి వెళ్దాం రా. నువ్వు వెళ్ళిరా. అదుగో. సరే పద. ఇద్దరు వధూవరులున్న వేదిక మీదకి మెట్లెక్కి వెళ్ళారు. అక్కడ ఆ ఇద్దరికి ఊపిరాడనట్లుగా ఎవరెవరో వచ్చి బహుమతులు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి వెళ్తున్నారు. దుర్గ శాంతి దగ్గరికి వెళ్ళి తను స్వయంగా అల్లిన పూసల బ్యాగ్ ఇచ్చింది. ఓ, నువ్వు కూడా ప్రజెంటేషన్ తీసుకొచ్చావా? ఎందుకే దుర్గా? శాంతి ఆప్యాయంగా కసిరింది. వెంటనే పక్కకు తిరిగి భర్తకి దుర్గా అంటూ పరిచయం చేసింది. శ్రీనివాసరావు చేతులు జోడించాడు. దుర్గా మొహమాట పడిపోయి చేతులతో నమస్కరిస్తూనే మా పాధ్యు అండి అంటూ చూపించింది. దుర్గా కాబోయే భర్తలేండి అంది శాంతి. ఓ ఐసీ, శ్రీనివాసరావు అంటూ ఉండగానే ఇంతలో ఎవరో వచ్చి బహుమతి ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి వాళ్ళని గురించి చెప్తూ ఉంటే శ్రీనివాసరావు వాళ్ల వైపు తిరిగి హలో అంటూ కరచాలనం చేస్తున్నాడు. పార్థు, దుర్గా మెట్లు దిగి వచ్చారు. ఇక వెళదామా అన్నాడు పార్థు. అప్పుడే ఏం తినకుండానే? అమ్మాయి గారికి తెలిస్తే ఊరుకుంటా అనుకుంటున్నావా? అయినా ఇలాంటి చోటుకు వచ్చి నీకు అప్పుడే ఎట్లా వెళ్ళిపోవాలనిపిస్తుంది? దుర్గా అక్కడ ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంది. పార్థు కూడా కూర్చున్నాడు. అక్కడి నుంచి వేదిక బాగా కనిపిస్తుంది. ఇంతలో వర్ధనమ్మ గారు ఎవరో ఆడవాళ్ళని వెంటబెట్టుకుని వచ్చింది. శాంతికి వాళ్ళని చూపించి ఏదో అంటుంది. శ్రీనివాసరావు కల్పించుకొని ఏదో అన్నాడు. వాళ్ళందరూ గొల్లు నవ్వారు. వర్ధనమ్మ గారి తలంతా ముగ్గుబుట్టలా మారటం మినహా పెద్ద మార్పేమీ లేదు. పార్థు సీనునే చూస్తున్నాడు. అతనిలో ఎంత పొందిక వచ్చింది. ఎంత పెద్ద మనిషి తరహాగా ఉన్నాడు. ముఖానికి ఆ బంగారు రంగు కళ్ళజోడు ఇంకా బాగుంది. చిన్నప్పుడు ఆకతాయిగా తిరిగి స్కూల్ ఎగ్గొట్టి నానా అల్లరి చేసే శ్రీను ఇంత చదువుకుంటాడని కానీ ఇంత బుద్ధిమంతుడు అవుతాడని కానీ ఎవ్వరూ అనుకుని ఉండరేమో. ఇదిగో పాధ్యు, నీకు తెలుసా? ఆ అబ్బాయి కట్నం ఏమీ తీసుకోలేదట. అమ్మాయి గారు ఆ అబ్బాయి గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. దుర్గా రహస్యంగా చిన్న కంఠంతో చెప్పింది. ఇద్దరూ చాలా బాగున్నారు కదూ మళ్ళీ అంది. పార్థు తల ఊపాడు. ఇల్లరికం అల్లుడట, ఇంకా ఇక్కడే ఉంటాడంట. పార్థు విని ఊరుకున్నాడు. ఉండకపోతే ఎట్లాలే, కాంట్రాక్టర్ గారికి ఒక్కతే అమ్మాయి కదా, ఆయన కూతుర్ని వదిలి ఉండలేరు అంటూ ఎంతో ఉత్సాహంగా చెప్పిన దుర్గా చివరికి హఠాత్తుగా నీరసంగా దిగులుగా అంది. పాధ్యు, అసలు పుడితే అలా పుట్టాలి కదా, మనము ఉన్నాం ఎందుకు? ఎప్పుడూ వెధవ బాధలే అంది. ఇష్టం లేకపోయినా పార్థు దుర్గ బలవంతం మీద చాలాసేపు అక్కడ కూర్చోక తప్పలేదు. రాత్రి చాలా పొద్దుపోయింది. పార్థు కార్ఖానాలో పనిచూసుకుంటున్నాడు. రాత్రి బాగా పొద్దుపోయే వరకు కార్ఖానాలో ఒంటరిగా పనిచేసుకోవటం అతనికి అలవాటే. కారు కింద నుంచి లేచి వచ్చి చేతులకి అంటే నల్లటి మట్టిని పాతగుడ్డతో తుడుచుకుంటున్నాడు. పాధ్యు పిలుపు వినిపించింది. పార్థు ఉలికి పడ్డట్టుగా తిరిగి చూశాడు. టిల్లు అక్కడికి ఎప్పుడు వచ్చాడో కారుని ఆనుకొని నిలబడి ఉన్నాడు. అతని వాలకం చూస్తే చిత్తుగా తాగి వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది. కళ్ళు ఎర్రగా, చూపులు క్రోధంగా ఉన్నాయి. వారం రోజుల క్రితం టిల్లు భూమయ్యతో దెబ్బలాడి ఇంట్లోంచి పారిపోయి విడిగా ఉంటున్నాడు. టిల్లు మామూలుగా లేడని గ్రహించి పార్థు అతన్ని గమనించినట్టే, అతని పిలుపు విననట్టే తన పని తను చూసుకోసాగాడు. ఏ పాధ్యు, నిన్నే ఈసారి గట్టిగా పిలిచాడు. పిలిస్తే వినిపించడం లేదా నీకు? దగ్గరికి వచ్చి రెట్టుస్తున్నట్టుగా అన్నాడు. వినిపించింది. ఏమిటో చెప్పు సాధ్యమైనంత శాంతంగా అడిగాడు. నేను నీతో మాట్లాడాలి. మాట్లాడు. నువ్వు ప్రాణాల మీద తీపి ఉంటే బతకాలని అనుకుంటే దుర్గని పెళ్లి చేసుకోకు. ఈ ఊరు నుంచి వెళ్ళిపో. పార్థు మాట్లాడలేదు.
టిల్లుని చూడగానే ఇలాంటి తగాదా కోసమే వచ్చాడని అతని మనసు పసిగట్టింది. టిల్లు కోపంతో అరుస్తున్నట్టుగా బాగా హెచ్చించాడు. ఆ ముసలినక్క నన్ను మోసం చేశాడు. వాడికి బుద్ధి చెప్తాను. మర్యాదగా ముందే చెప్తున్నాను. నువ్వు నా దారికి అడ్డురాగు. దుర్గా నా భార్య, అది నాది. ఛాతీ మీద తరుచుకున్నాడు. పార్థు చేతులు కడుక్కోవటానికి అక్కడున్న సబ్బు తీసుకున్నాడు. టిల్లు అతని వెంటే వచ్చాడు. ముసలాడి ఎత్తు నాకు తెలియదనుకున్నావా ఏమిటి? దుర్గకి నిన్నిచ్చి చేసి ఈ కార్ఖానాని కట్టబెట్టాలని నన్ను వీధిలోకి పంపాలని చూస్తున్నాడు. టిల్లు భూమయ్యని బూతులు తిట్టాడు. పార్థు ఆ తిట్లన్నీ తన చెవిని పడనట్టే సబ్బు తీసుకొని అక్కడున్న బకెట్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కుంటున్నాడు. టిల్లు తిడుతూనే అక్కడికి వచ్చాడు. అతడికి న్యాయం లేకపోతే నీకైనా లేదా? నేను కదూ నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది. నా మూలంగా కదూ భూమయ్య నిన్ను అట్టి పెట్టుకుంది. ఇప్పుడు నాకే నెత్తిన గుడ్డ వేస్తావుట్రా దొంగ కుక్క. టిల్లు కోపం పట్టలేనట్లుగా సాధ్యమైనంత బలంగా ఆ నీళ్ల బకెట్ని ఒక్క తన్ను తన్నాడు. బకెట్ దూరంగా వెళ్ళి దొర్లింది. నీళ్లన్నీ ఒలికిపోయాయి. చేతులు కడుక్కోవటానికి వంగబోయిన పార్థు నిటారుగా నిలబడ్డాడు. నువ్వు నిజంగా దొంగ కుక్కవే, కాకపోతే ఎంగిలి అన్నానికి ఆశపడవు. మీరంతా కలిసి ఒక్కటయ్యి నన్ను వీధిలోకి తరుముతారట్రా. నేను చేతగాని ఎదవనుకున్నావా? టిల్లు పార్థు మీద కలబడ్డాడు. పార్థు టిల్లు చేతుల్లోంచి మర్యాదగా తప్పించుకోవటానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యం కాలేదు. టిల్లు అడవి దున్నపోతులా మీదకి వస్తున్నాడు. పిచ్చి పట్టిన ఏనుగులా కుమ్ముతున్నాడు. అక్కడ కారు బాగు చేసే పనిముట్టు తీసుకొని పార్థుని కొట్టడానికి మీదకు వస్తున్నాడు. పార్థు ఒంటి నిండా చెమట దిగ్గారుతున్నాయి. టిల్లు తనని ఈరోజు చంపటానికే నిశ్చయించుకొని వచ్చాడని అతనికి అర్థమైంది. ప్రాణభయం అతనిలో విపరీతమైన తెగింపు తీసుకొచ్చింది. మొండి ధైర్యంతో టిల్లుని ఎదుర్కొన్నాడు. ఇద్దరు తన్నుకున్నారు, కుమ్ముకున్నారు. ఒకళ్ళ తల మరొకరు బద్దలు కొట్టడానికి చూస్తున్నారు. టిల్లు పార్థు తల మీద చేతితో కుర్చీ ఎత్తిపెట్టి కొట్టబోతున్నాడు. పార్థు పళ్ళు బిగబెట్టి శరీరంలో బలమంతా ఉపయోగించి చేతుల్లో ఉన్న ఇనప కడ్డీతో టిల్లు తల మీద కొట్టాడు. టిల్లు పెట్టిన గావుకెక్కకి ఆ పరిసరాలన్నీ గజగజలాడిపోయేంత నిశ్శబ్దంగా అయిపోయాయి. పార్థు రొప్పుతూ నిలబడ్డాడు. అతని నాలుక తడారిపోతుంది. తనకి ప్రాణగండం తప్పిందనే ధైర్యం ఇంకా చిక్కలేదు. పార్థు ఇంతలో భూమయ్య అక్కడికొచ్చాడు. పార్థు ఒంటి నిండా చెమటలు దిగ్గారుతూ ఉండగా ఇంకా రొప్పుతూనే ఉన్నాడు. చాలా పొద్దుపోయినా ఇంకా రాలేదని పార్థు కోసం వచ్చిన భూమయ్య అక్కడ అడుగు పెట్టగానే అక్కడ చెల్లాచెదురుగా పడిన సామాన్ని, చెమటలు కారుతున్న పార్థుని, రక్తం మడుగులో ఉన్న టిల్లుని పత్తికాయలంత కళ్ళు చేసి చూస్తూ నిలబడిపోయాడు. అతనికి క్షణంలో అర్థమైంది. పార్థు దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేశాడు. పార్థు, నాకు ఇలాంటిదే జరుగుతూ ఉందని ఈ వారం రోజుల నుంచి భయంగా ఉందిరా. నువ్వు ఒంటరిగా ఉన్నావనే పడుకున్న వాడిని కూడా లేచి వచ్చాను అన్నాడు. మామా, టిల్లుని చంపేశాను. నేను ఆ దెబ్బ కొట్టకపోతే టిల్లు నన్ను చంపేసి ఉండేవాడు. పెదవులు తడారిపోతుండగా అస్పష్టంగా అన్నాడు పార్థు. అవునవును, నువ్వేం చేశావు? నీ ప్రాణం రక్షించుకున్నావు. ఎవరైనా అంతే చేస్తారు అన్నాడు భూమయ్య ధైర్యం చెప్తున్నట్లుగా. పార్థు నిర్జీవంగా పడి ఉన్న టిల్లునే చూస్తూ నిలబడిపోయాడు. అతని గుండెల్లో తుఫాను వీస్తోంది. అతను తడారిపోయిన పెదవులను నాలుగుతో తడి చేసుకుంటున్నాడు. ఇతని కళ్ళ ముందు అస్పష్టంగా ఇంకో దృశ్యం మెదులుతోంది. డోంట్ వరీ భూమయ్య, యూ డోంట్ వరీ, అంతా నేను చూసుకుంటా అన్నానుగా. మామగారు నాకంతా చెప్పారు. నువ్వేం భయపడకు, నేనున్నాను. శ్రీనివాసరావు గట్టిగా ధైర్యం చెప్తూ అన్నాడు. బాబూ, అంతా నీ దయ. జరిగిందంతా దాపరికం లేకుండా మీకు చెప్పేశాను. దుర్గా అన్నం నీళ్లు లేకుండా ఏడుస్తుంది. పార్థు ఏమైపోతాడో అని దానికి చెడ్డ భయంగా ఉంది అన్నాడు భూమయ్య. అలా ఏడవద్దని నేను చెప్పానని చెప్పు. మీ పార్థుకి ఏం భయం లేదు. నువ్వు పెట్టిన లగ్నానికి వాళ్ళిద్దరి పెళ్ళి అయ్యేలా చూసే బాధ్యత నాది, సరేనా? అతనేది ఆ పార్థు ఎక్కడా? బయట గదిలో కూర్చోబెట్టి వచ్చాను బాబు. నావాడు అసలు అలాంటి మనిషే కాదండి. అబ్బబ్బా, చెప్పావు కదా. శ్రీనివాసరావు కసిరాడు. భూమయ్య మరోసారి దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఇదిగో గోవిందు, ఆ కాగితాలు టైప్ చేసి రెడీగా ఉంచు. నేనిప్పుడే పార్థుతో 2 మాటలు మాట్లాడి వస్తాను అంటూ శ్రీనివాసరావు అవతల గదిలోకి వచ్చాడు. పార్థు అక్కడ నిలబడి ఉన్నాడు. భూమయ్య శ్రీనివాసరావుని చూడగానే అదిగో అల్లుడు గారు వచ్చారు అన్నాడు. పార్థు కళ్ళు శాంతం ఎత్తలేదు. చేతులు కలిసి కలిగినట్టు జోడించి విడదీశాడు. శ్రీనివాసరావు అతని దగ్గరికి వచ్చాడు. పార్థు తలెత్తలేదు. నువ్వే అన్నమాట పార్థువి. శ్రీనివాసరావు ఎగాదిగా చూస్తూ అన్నాడు. అవునండి, ఇతనే అన్నాడు భూమయ్య. పార్థు అతని పరిశీలనకి శరీరం అప్పగించినట్టు నిలబడ్డాడే తప్ప ఎలాంటి పలుకు బదులు ఇవ్వలేదు. శ్రీనివాసరావు ఫ్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుంటూ టిల్లుకి నీకు చిన్నప్పటి నుంచి దుర్గ విషయం తగాదాగా ఉందా అని అడిగాడు. అబ్బబ్బే, అదేం లేదు బాబు. భూమయ్య ఆదుర్దగా కల్పించుకున్నాడు. భూమయ్య, నువ్వు ముందు అవతలికి వెళ్ళు. నేను అతనితో మాట్లాడాలి.
నా ప్రశ్నలకి నువ్వు కాకుండా అతనే జవాబు చెప్పాలి, సీరియస్గా చెప్పాడు శ్రీనివాసరావు. చిత్తం బాబు. భూమయ్య వెళ్ళలేక వెళ్ళాడు. నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చో. శ్రీనివాసరావు బల్ల చూపించాడు. పార్థు కూర్చోలేదు. ఇతను చాలా మొండివాడని, గుండె లోతు గలవాడని, ఎక్కువ మాట్లాడే రకం కాదని శ్రీనివాసరావు గ్రహించాడు. ఈ భూమయ్య నిన్ను అనాథగా ఉన్న పిల్లాన్ని తెచ్చి పెంచి పెద్ద చేశానని చెబుతున్నాడు. ఆ మాట నిజమేనా అని అడిగాడు. పార్థు దించిన తల ఎత్తలేదు. అవునన్నట్లు మాత్రం తల ఊపాడు. నీకు అమ్మా నాన్న కానీ ఇతర బంధువులెవరు కానీ గుర్తులేరా? అతన్ని మెల్లగా మాటలో దించడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. పార్థు గుర్తులేరు అన్నట్లుగా తల తిప్పాడు. నీ అసలు పేరు పార్థుయేనా, లేక ఇది భూమయ్య పెట్టిన పేరా? పార్థు క్షణం ఆగాడు. చెప్పు, నీ నిజమైన పేరు ఇంకేమైనా ఉందా? ఉంది అన్నట్లు పార్థు తల ఊపాడు. ఏమిటది? పార్థు ఎడంచేతి షర్ట్ స్లీవ్ గుండీ విప్పి ఆ చొక్కాని మోచేతి వరకు పైకి లాగి అతను చూపించాడు. అక్కడ మోచేతి దిగువన పార్థు అని పచ్చతో చిన్న అక్షరాలు ఉన్నాయి. నీ పేరు పార్థ? శ్రీనివాసరావు కనుబొమ్మలు ముడిపడ్డాయి. నీ ఊరేమిటో, ఎక్కడో ఏమైనా గుర్తుందా అడిగాడు. గుళ్లపాడు దగ్గర మద్దిపాడు. శ్రీనివాసరావు చకితుడైపోయినట్టు చూశాడు. అరే, మా ఊరు కూడా అదేనే అన్నాడు. పార్థు తలెత్తాడు. ఇద్దరు ఒకరిని ఒకరు పరీక్షగా చూసుకున్నారు. నువ్వు నువ్వు శ్రీనివాసరావు తడపడ్డాడు. పార్థువి, సత్యంగారి అబ్బాయివి. నువ్వు సీనువి అంటే నేను కూడా నమ్మలేకుండా ఉన్నాను అస్పష్టంగా అన్నాడు పార్థు. ఆ హోటల్లో రద్దీ బాగా తగ్గిపోతుంది. పార్థు, సీను ఇంకా ఒక టేబుల్ దగ్గర కూర్చొనే ఉన్నారు. ఆ ఇద్దరూ అక్కడికి వచ్చి చాలాసేపు అయినట్లుగా ఖాళీ ప్లేట్లు, కప్పులు తెలియచెప్తున్నాయి. సీను వదిలేసిన సిగరెట్ నుసితో ఆ టేబుల్ మీద ఉన్న యాష్ ట్రే దాదాపు నిండిపోయింది. సీను ఆఖరి సిగరెట్ కాలుస్తూ తన ఎదురుగా కూర్చొని ఉన్న పార్థు వైపే పరీక్షగా చూస్తున్నాడు. పార్థు మోచేతులు టేబుల్ మీద ఆని ఉన్నాయి. అతని తల అరచేతుల్లో వంగి ఉంది. అతి నిశ్శబ్దంగా పాషాణమూర్తిలా కూర్చొని ఉన్నాడు అతను. అలా కూర్చొని ఉన్న పార్థును చూస్తుంటే సీనుకి బాగా జాలి వేస్తుంది. తను చేయగలిగిన సాయం అంతా చేసి అతన్ని ఆదుకోవాలనే పట్టుదల కలుగుతుంది. పార్థు మెల్లగా పిలిచాడు. పార్థు పలకలేదు. కానీ అతని ముఖం అరచేతుల్లో అశాంతిగా కదిలింది. పార్థు, ఈ జీవితం ముందు చూశావు, ఇది ఎవ్వరి చేతుల్లోనూ లేదు. పట్టాల వెంబడి రైలు పరిగెత్తినట్లుగా మన రాతల ప్రకారం మనం జీవించటం ఒక్కటే మార్గం. నువ్వు బాధపడనని వాగ్దానం చెయ్యి. సీను చేయి జాపాడు. సీను, కానీ పార్థు గొంతు చాలా బొంగురుగా ఉంది. సీను బలవంతంగా పార్థు ముఖం మీద నుంచి చేతుల్లాగి తన గుప్పెట్లో బలంగా బంధించాడు. పార్థు కళ్ళల్లో నీళ్లు లేవు, కానీ అంతకు మించిన వేదన. వేటగాడి దెబ్బకు కుందేల్లాగా గలగల్లాడుతున్న భావన స్పష్టంగా ఆ కళ్ళల్లో కనిపిస్తోంది. అలా ఉన్న పార్థుని చూస్తుంటే సీను గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. ఐఎమ్ సారీ పార్థు, వెరీ వెరీ సారీ. మీ అమ్మ వల్ల నీకున్న అపోహను తొలగించడానికి నీకు ఇదంతా చెప్పాల్సి వచ్చింది. నువ్వంత బాధపడతావని అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. తగ్గు స్వరంతో అతన్ని అనునయిస్తున్నట్లుగా చెప్పాడు. సీను, నేను నా కన్న తండ్రిని చంపిన కిరాతకుండని నాకిన్నాళ్ళు తెలియలేదు. అదుగో అదే వద్దన్నాను. ఇది నువ్వు తెలిసి చేసిన పాపం కాదు. నీకే కాదు, మన ఊళ్ళో ఎవ్వరికీ ఆ విషయం తెలియదు. గుళ్లపాడులో డాక్టర్ చెప్పకపోతే నాకు కూడా తెలిసేది కాదు. పార్థు, మీ అమ్మ లాంటి దేవతలు ఎంతమంది ఉంటారో చెప్పు. మీ అమ్మ పేరు చెప్తే నీకు ఇప్పుడు గర్వంగా లేదు? ఉంది సీను, కానీ ఆ రాంబాబు నాకు జన్మనిచ్చిన తండ్రి. ఆ పరిస్థితులన్నీ అలా వచ్చేశాయి. ఇది నీ దోషం కాదు. వాళ్ళ జీవితాలకు ముగింపు అలా రాసి ఉంది. నేను నిన్ను కోరేది ఒక్కటే, ఈ టిల్లు కేసు ఏదో ఒకటి తేలే వరకు నువ్వు ఈ చుట్టుపక్కల ఉండటం అంత క్షేమం కాదు. నా మాట విని మన ఊరు వెళ్ళు. నీ కోసం పిచ్చివాడిలా కలవరిస్తూ ఎదురు చూస్తున్న మీ నాన్నని ఒక్కసారి చూడు. పార్థు మళ్ళీ చేతుల్లో తలదించుకున్నాడు. నా వల్ల కాదు సీను, ఆయన నేను చూడలేను. నా వల్ల కాదు. కాదని అనకు. మీ నాన్నని చూస్తే నువ్వు అలా కళ్ళెదుట పట్టం ఎంత మంచి పని చేయటమో నీకే తెలుస్తుంది. ఇన్నేళ్ల తర్వాత ఆయన్ని చూడటం అంటే నాకు ఎలాగో ఉంది. ఆయన దృష్టిలో నువ్వు ఇంకా ఆ పార్థువే. నీ కోసం ఎంత కలవరిస్తున్నాడో తెలుసా? నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని ఆయన నమ్మకం. ఆయన నా గురించి అలా అయ్యాడని నాకు అసలు తెలియలేదు సీను. లేకపోతే నేను ఎప్పుడో ఇంటికి వచ్చేవాడిని. ఇలా దూరంగా దిక్కు మొక్కు లేనట్టుగా ఏకాకిగా బ్రతికేవాడిని కాదు. పెద్ద అయిన తర్వాత ఎన్నోసార్లు ఆ ఊరు రావాలనిపించింది. కానీ భయం నన్ను, నా మాటని మురిపించేసింది. మా నాన్న అసలు ఆ ఊళ్ళో ఉన్నాడని అనుకోలేదు నేను. చిన్నప్పుడు ఆ ఊరు నుంచి పారిపోయి రావటంతో ఆ భయం నేను పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా వదలలేదు. సీను చూపులు టేబుల్ మీదకి వాలాయి. పార్థు, నేను కూడా అప్పుడు చాలా చిన్నవాణ్ణి.
అమ్మ వాళ్ళ మాటలు నమ్మటమే తప్ప ఆలోచించటం తెలియదు. ఆ రోజున నేను ధైర్యంగా నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి ఉంటే నీ జీవితం ఇలా అయ్యేది కాదురా. నెవర్ మైండ్. ఆ రోజున నేను చేయలేని పని ఈరోజు చేస్తాను. నిన్ను ఆదుకుంటాను, సరేనా? పార్థు చెవులకి ఆ వాగ్దానం ఎక్కినట్లు లేదు. అతను చేతుల వైపు పరిశీలనగా చూసుకుంటున్నాడు. ఆ చేతులు గుప్పెళ్లుగా మారి విడివడుతున్నాయి. తన ప్రమేయం లేకుండా ఆ చేతులు ఇద్దరిని హత్య చేశాయి. ఇవి రక్తసిక్తాలు. మామూలుగా మనిషిలా తను ఎలా బతుకుతాడు? ఎలా బ్రతకనిస్తుంది మనసు? సీను టైం చూసుకున్నాడు. వెంటనే ఉలిక్కి పట్టట్టు కాలేస్తూ, బాప్రే, నేను మాటల్లో పట్టు టైం చూడలేదు. శాంతి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మనం ఎల్లుండి ఉదయం ఊరు వెళ్దాం. నువ్వు నాతో వస్తున్నావు అన్నాడు. పార్థు కళ్ళెత్తి సీను వైపు చూశాడు. సీను చెయ్యెత్తి వారించాడు. నో, ఇక ఈ ఆర్గ్యుమెంట్ నేను వినను. నువ్వు చెప్పాల్సిన అభ్యంతరాలన్నీ చెప్పావు. నేను వాటన్నిటికీ నీకు సమాధానం చెప్పాను. ఇక దాని గురించి ఇంకేం మాట లేదు. మనం ఊరు వెళ్లే సంగతి నిర్ణయం అయిపోయింది. లే గెటప్. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి మా శ్రీమతిని గంటసేపు బ్రతిమలాడుకోవాలి అంటూ తొందర చేశాడు. పార్థు మెల్లగా లేచాడు. సీను ఖరీదైన తన కారులో వెళ్ళిపోయాడు. పార్థు కుంటిగుర్రం లాంటి తన పాత కారులో బయలుదేరాడు. చీకటి చాలాసేపు అయినట్లుంది. బజార్లలో లైట్లు వెలిగాయి. షాపులన్నీ రకరకాల వస్తువులతో మిలమిలలాడిపోతున్నాయి. పార్థు గమ్యం తెలియని వాళ్ళ డ్రైవ్ చేస్తున్నాడు. అతను మధ్య మధ్యలో మాటిమాటికి అరచేతులు చూసుకుంటున్నాడు. వాటిని చూస్తే అతనికి భయంకరమైన వస్తువును చూసినట్లుగా ఉంది. 2 హత్యలు. ఒకటి జన్మనిచ్చిన తండ్రి, ఇంకొకటి చిన్ననాటి స్నేహితుడు. పార్థు రద్దీ లేని చోటుగా చీకటి పరుచుకున్న క్రీనీడలో కారు ఆపి స్టీరింగ్ మీద తల ఆనించాడు. అతని మనసు రోధిస్తుంది. శ్రీను డ్రైవ్ చేస్తున్న కారు పచ్చని పొలాల మధ్య ఉన్న రోడ్ల మీద రివ్వున దూసుకువస్తోంది. అతని పక్కన పార్థు కూర్చొని ఉన్నాడు. రయ్యన వీస్తున్న గాలికి ఇద్దరి చుట్టూ ఎగురుతోంది. పార్థు, మన ఊరు వచ్చేస్తున్నాం అన్నాడు సీను ఉత్సాహంగా. ఉరితాడు దగ్గరికి వెళ్తున్న బందీలా ఉన్నాడు పార్థు. చాలా చిత్రం. ఆ రోజు నిన్ను ఈ ఊరికి దూరంగా తరిమేసిన నేనే మళ్ళీ ఈ ఊరికి తీసుకువస్తున్నాను. పార్థు మాట్లాడలేదు. చెప్పు, నీకేమనిపిస్తుంది? ఒక్కసారి ఆ చిన్నతనం తిరిగి వస్తే బాగుండనిపిస్తుంది. రియల్లీ? బాప్రే, నాకు మాత్రం జన్మజన్మలకి వద్దనిపిస్తుంది. ఆ అల్లరి, మా అమ్మ నాన్న శాపనార్థాలు. సీను వేగబడి నవ్వాడు. పార్థు నవ్వలేదు. అతను తల తిప్పి పైకి చూస్తున్నాడు. ఈ ఊరు ఏం మారలేదు. రోడ్డు మాత్రం కాస్త బాగుపడ్డది, అంతే. పార్థు మనసంతా దిగులుగా భారంగా ఉంది. ఈ రోడ్డు వెంట తను తల్లి చేయి పుచ్చుకొని వర్ధనమ్మ గారితో కలిసి గుళ్ళపాడు వెళ్ళటం గుర్తుకు వస్తుంది. అతను నిట్టూర్చాడు. చాలామందికి జీవితం ఒక్కటిగానే ఉంటుంది. పెద్దగా మార్పులేమీ ఉండవు. కానీ కొంతమంది అభాగ్యులు ఉంటారు. వాళ్ళకి ఒక జీవితంలోనే రకరకాల బ్రతుకులు బ్రతికే పరిస్థితి వస్తుంది. తను కూడా అలాంటి నిర్భాగ్యుడే. కాకపోతే తన తల్లి తండ్రి మామూలు తల్లిదండ్రుల్లాగా ఉంటే తను కూడా సీనులాగా చదువుకునేవాడు కాదా? ఒక్కొక్కళ్ళ బతుకులు ఎందుకింత శాపగ్రస్తమవుతాయి? కారు వెళుతున్న రోడ్డు చింతతోపు పక్క నుంచి మెలిక తిరిగింది. పార్థు అటువైపు చూశాడు. ఇదివరకు అక్కడ పాండు సమాధి ఉండేది. ఇప్పుడు లేదు. తులసికోట పడిపోయి పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నవి. కారు ఊళ్ళో ప్రవేశించింది. పార్థు ఊపిరి బిగబట్టినట్లుగా కూర్చున్నాడు. ఎన్ని రాత్రులు ఈ ఊరిని గురించి ఆలోచిస్తూ తలుచుకుంటూ గడిపాను. ఎన్నిసార్లు కల్లో ఈ ఊరికి వచ్చి వెళ్ళానో. జీవితంలో మళ్ళీ ఇలా రాగలనని మాత్రం అనుకోలేదు. ఊరిలో అక్కడక్కడ కొన్ని ఇళ్ళు వచ్చాయి. దుకాణాలు కూడా వెలిశాయి. సీనుని చాలామంది పలకరిస్తున్నారు. వారి మన్నన మర్యాద చూస్తుంటే సీను అంటే చాలా అభిమానం ఉన్నట్లే అనిపిస్తుంది. స్కూలు గంట వినిపిస్తోంది. పిల్లలు పుస్తకాలు పట్టుకొని బిలబిలలాడుతూ పరిగెత్తుతున్నారు. ఈ స్కూలు ఉందే, ఇది మీ నాన్న ఈ ఊరికి పెట్టిన భిక్ష అంటూ సీను కారుని చూరు వంగిపోయి జీర్ణావస్థలో ఉన్న ఆ పాత పెంకుటింటి ముందుకు తీసుకువచ్చి ఆపాడు. పార్థు ప్రశ్నార్థకంగా చూశాడు. ఎవరిది ఇల్లు? మెల్లిగా అడిగాడు. ఇంకెవరిదే, మీ ఇల్లే, దిగు. సీను కారు దిగాడు. పార్థు ఇంకా అలాగే కూర్చున్నాడు. చక్కటి పందిరితో, ముగ్గులు తీర్చిదిద్దిన అరుగులతో, కళకళలాడుతూ పసుపు రాసి బొట్లు పెట్టిన గుమ్మాలతో జీవకళ ఉట్టిపడేటట్టు జ్ఞాపకంలో మిగిలిపోయిన ఇంటిని, ఈ పాడుపడ్డ ఇంటిని పోలికే లేదు. పార్థు మనసులో జ్ఞాపకాన్ని, కళ్ళెదుట కనిపిస్తున్న ఈ వాస్తవాన్ని సమన్వయపరచుకోలేకపోతున్నాడు. తులసి, తులసి! సీను కేకబెట్టాడు. 10 సంవత్సరాల అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. మాస్టారు గారెక్కడా? అదుగో, ఈ టైంలో ఆయన ఇంకెక్కడుంటారు? ఆ గోడ దగ్గర నిలబడి ఉన్నారు అంటూ చూపించింది. పార్థు చిక్కబట్టుకున్న మనసుతో అక్కడే నిలబడ్డాడు. సీను గోడ దగ్గరికి వెళ్ళాడు. ఓపిక బొత్తిగా లేనట్లుగా నడుం మీద ఒక చెయ్యి వేసుకొని కుడి చేత్తో చేతికర్ర మీద సగం బలం ఆపి ముగ్గు పుట్లా తలదెరిసిన ఒక వ్యక్తి ఆ గోడ దగ్గర నిలబడి ఇంకో ధ్యాస లేనట్లుగా స్కూల్లో ప్రార్థన కోసం బారులు తీర్చి నిలబడిన గొంతుకి జనగణమన పాడుతున్న ఆ పిల్లల్ని చూస్తున్నాడు.
మాస్టారు, సీను పిలిచాడు. ఆయన పలకలేదు. మాస్టారు! సీను భుజం మీద చెయ్యి వేసి తట్టాడు. ఆయన ఇటు తిరిగాడు. చూపు సరిగ్గా ఆననట్టుగా కళ్ళజోడు సరిచేసుకుంటూ, సీను, నువ్వా? ఎప్పుడొచ్చావు ఊరు నుంచి అన్నారు. ఇప్పుడే సరాసరి మీ ఇంటికే వచ్చాను. నిజంగానా? రా రా అంటూ ఆయన నడుస్తుంటే ఒళ్ళు తూలింది. సీను ఆయన్ని పట్టుకున్నాడు. ఏమిటి విశేషాలు? పెద్ద విశేషమే ఉంది. ముందు మీ ఒంట్లో ఎలా ఉందో చెప్పండి. ఇదిగో ఇలా ఉన్నాను తూలబోయి అతని భుజం పట్టుకుంటూ అన్నారాయన. నేను మా వాణ్ణి చూడందే మాత్రం ఈ ప్రాణం వదలను. ఆయన నవ్వబోయాడు. కానీ ఆ నవ్వు దగ్గుగా మారిపోయి ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. శ్రీను ఆయన్ని తీసుకువచ్చి అక్కడున్న అరుగు మీద కూర్చోబెట్టాడు. దగ్గు తగ్గి కాస్త తేరుకున్న ఆయన అక్కడున్న స్తంభానికి చేరగల పడుతూ ఉండగా అక్కడికి కొద్ది దూరంలో మరో వ్యక్తి నిలబడి కనిపించాడు. ఆయన ఎందుకో గాని అతన్ని పరిశీలనగా చూశాడు. ఇతనెవరు? ఆయాసంతో అడిగాడు. కళ్లతోనే పార్థుని దగ్గరికి రమ్మని సైగ చేశాడు శ్రీను. కానీ పార్థు రాలేదు. నీ స్నేహితుడా? సిటీలో ఉంటాడా? పేరు పార్థు. ఏమిటన్నావు? అతని పేరు పార్థు మాస్టారు. పార్థా? పార్థు! సీను, సీను! ఆయన గొంతు హఠాత్తుగా ఆక్రందనగా మారింది. పార్థు, పార్థు! ఎక్కడ్రా నాయనా? రా రా బాబు, రారా తండ్రి! పార్థు! ఆయన మెలికలు తిరుగుతూ ఎడవసాగాడు. సీనుకి ఆయన్ని పట్టుకోవటం సాధ్యం కాలేదు. పార్థు చప్పున దగ్గరికి వచ్చాడు. పార్థు, నా మీద ఎందుకు నీకు ఇంకా కోపం? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావురా? నిన్ను వదిలి నేను బతకలేనురా నాయనా. మీ అమ్మ నిన్ను నాకు అప్పచెప్పి వెళ్ళిందిరా. ఆయన ఏడుస్తూ అంటున్నారు. పార్థు చప్పున ఆయన్ని పదువు పట్టుకొని ఒడిలోకి తీసుకున్నాడు. ముసలాయన ఏడుపు వినగానే పనిపిల్ల పరిగెత్తుకొని వచ్చింది. అయ్యో, మాస్టారు గారికి మళ్ళీ మూర్ఛ వచ్చినట్టుంది. కాస్త లోపలికి తీసుకురండి అయ్యా, మంచం మీద పడుకోబెడదాం అంది. సీను, పార్థు ఆయన్ని లోపలికి తీసుకువచ్చి పడుకోబెట్టారు. పనుపిల్ల మందులేవో ఆయనకి వాసన చూపిస్తుంది. పార్థు తండ్రి వైపు ఇంకా అలాగే చూస్తున్నాడు. 4 రోజులు గడిచాయి. సత్యంగారబ్బాయి పార్థు వచ్చాడంట అనే వార్త ఆ ఊరిలో ఇంటింటికి తెలిసింది. చిన్నకారు కుర్రాళ్ళకి చాలామంది పార్థు గురించి తెలియకపోయినా వాళ్ళు ఏదో పని మీద సత్యం దగ్గరికి వచ్చినప్పుడు ఏ మాట వచ్చినా సత్యం తన కొడుకు పార్థు గురించి వాళ్ళకి చెప్తూ ఉండటంతో అందరికీ పార్థు పేరు సుపరిచితం అయిపోయింది. సత్యానికి ఎప్పుడూ ఒంట్లో బాగుండదు. అయినా ఈ 4 రోజుల నుంచి అమృతం తాగి శక్తి తెచ్చుకున్నవాడిలా వీధి అరుగు మీద కూర్చొని వీధిన వచ్చేపోయేవాళ్ళని పేరు పేరున పిలిచి మరీ చెప్పసాగాడు. పార్థు చిందరవందరగా అశ్రద్ధగా పడి ఉన్న ఆ ఇంట్లో సామాను చక్కగా సర్దాడు. తండ్రి పక్కదొలిపి వేశాడు. ఆయనకు కావలసిన అవసరాలు చూడటంలో, ఆయన మాటలు వినటంతో ఆయనకెంతో హాయిగా ఉంది. ఆ ఇంటి పడగ్గా సర్దుతున్న అతను మాటి మాటికి ఆగిపోతున్నాడు. అతని కళ్ళ ముందు చిన్ననాటి దృశ్యాలు ఎన్నెన్నో కదలాడుతున్నాయి. టేబుల్ మీద తల్లి, తండ్రి, తను కలిసి ఉన్న ఫోటో చూసిన కొద్దీ అతని కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతున్నాయి. పార్థు మాటి మాటికి ఎంతోసేపు ఆ ఫోటో ముందే బొమ్మలా నిలబడిపోతున్నాడు. పార్థు అలాగే నిలబడి చూస్తున్నాడు. ఇంతలో చెప్పులు చప్పుడైంది. సీను అక్కడికి వచ్చాడు. పార్థు, రెడీ అయ్యావా లేదా? మనం ఈ పూట వెళ్ళక తప్పదు సీను నిస్సహాయంగా అడిగాడు. వెళ్ళాలి. 1 రోజు ఉండి వెళ్దామని వచ్చిన వాళ్ళం 4 రోజులు ఉండిపోయాం. నీకోసం నేను బలవంతంగా ఉండాల్సి వచ్చింది. అవతల నా కోర్టు పనులు చెడిపోతున్నాయి. పార్థు అక్కడున్న బల్ల మీద కూలబడినట్లు కూర్చున్నాడు. అతని కళ్ళు ఎంతో ఆర్తిగా ఆ ఇంటిని కలే చూశాయి. నాకు ఇక్కడి నుంచి రావాలని లేదురా సీను అన్నాడు. మంచివాడివే. నువ్వు ఇక్కడ ఉంటే పోలీసులు నీకోసం రాలేరనా నీ ఉద్దేశం? వస్తే కనిపించకుండా పారిపోతాను. నువ్వు పారిపోయిన కొద్దీ వాళ్ళు నీ వెంటపడి తరుముతారు. అయినా బయలుదేరి వెళ్ళాలి. మామగారి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. జేబులోంచి తీసి చూపిస్తూ అన్నాడు. ఒక్కసారి మీ నాన్న గురించైనా ఆలోచించు. ఆయనకి మనం చెప్పిందేమిటి? నువ్వు చేయబోయేదేమిటి? నువ్వు సిటీలో బిస్కెట్ ఫ్యాక్టరీలో 400 రూపాయలు తెచ్చుకునే ఉద్యోగం చేస్తున్నావని చెప్పాను. ఆయన ఎంతో సంతోషంగా ఉన్నారు. నీకోసం పోలీసులు ఇక్కడికి వస్తారనుకో. మనం చెప్పిందేమిటి? నువ్వు అలా హత్య చేశావని అంటే విని ఆయన భరించగలడా? ఇన్నేళ్ళు ఆయన పడే బాధ చాలదనా ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావటం? పార్థు ముఖంలో రకరకాల భావాలు తారట్లాడుతున్నాయి. అది నిజమే. సీను చెప్పింది కూడా వినదగ్గ విషయమే. కానీ ఇక్కడి నుంచి వెళితే మళ్ళీ తిరిగి రాలేమోననే భయం జలధరింపజేస్తుంది. ఇంతలో సత్యం 2 పెద్ద మనుషులు వెంటబట్టుకొని, రండి బావగారు రండి అంటూ లోపలికి వచ్చాడు. అదిగో మీ నాన్న వస్తున్నాడు. ఈరోజు అర్జెంటుగా వెళ్ళిపోవాలని చెప్పి వెంటనే బయలుదేరు సీను రహస్యంగా అన్నాడు. సత్యం వాళ్ళని మర్యాద చేస్తూ కుర్చీలు చూపించాడు. ఇదిగో పార్థు, ఇలారా అంటూ పిలిచాడు. పార్థు అక్కడికి వచ్చాడు. వీడే మా అబ్బాయి పార్థు. ఈయన రాజుగారిని గుళ్లపాళ్ళలో ఉంటారు. ఇటుకల వ్యాపారం ఉంది. ఒక్కతే అమ్మాయి ఉంది అని కూడా చెప్పండి. పక్కనున్న ఆసామి పార్థుని చూసి నవ్వుతూ అన్నాడు.
ఆయన జేబులోంచి ఒక ఫోటో తీసి సత్యం చేతిలో పెట్టాడు. సత్యం దాన్ని పార్థు చేతిలో పెట్టాడు. సీను, అక్కడ నిలబడ్డావేం? రా, వీరి అమ్మాయిని మన పార్థుకు ఇవ్వాలని వచ్చారు. చూడు, ఇప్పట్లో వీడికి ఏమైనా ప్రమోషన్లు ఉన్నాయంటనా? ఉన్నాయి బావా, వచ్చే వారంలోనే, వచ్చే నెలలోనే అసిస్టెంట్ మేనేజర్గా పోస్ట్ వస్తుందని అనుకుంటున్నాం. అప్పుడు జీతం ఎంత వస్తుందంటారు? ఆరా తీశాడు. ఇప్పుడు 400 వస్తుంది, అప్పుడు 800 రావచ్చు. వాళ్ళ ముఖం మరీ విప్పారింది. సత్యం గారు, సాయంత్రం మీరు మా అమ్మాయిని చూడటానికి తప్పకుండా రావాలి. అలాగే అలాగే, సత్యం అంగీకరించాడు. సీను ఎవ్వరు చూడకుండా పార్థు మోచేతని పొడిచాడు. పార్థు ఒంటి మీద తెలివి తెచ్చుకున్నట్లుగా నానా అని పిలిచాడు. ఏమిట్రా? నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, అంతకంటే చెప్పలేక ఆగిపోయాడు. అవునవును, ఒక్కరోజు సెలవు పెట్టి 3 రోజులు ఉండిపోయాము, మళ్ళీ వస్తాళ్లే, సీను అందుకొని చెప్పేశాడు. సాయంత్రం పిల్లని చూసి రేపు వెళ్ళిపోకూడదా అన్నాడు సత్యం. మళ్ళీ వస్తాడుగా, ఎందుకంటే ప్రమోషన్ వచ్చే రోజులు. అసలే ఆ ఫ్యాక్టరీలో వీడంటే అందరికీ గుర్రుగా ఉంటుంది. సరే సరే అయితే, మళ్ళీ వచ్చినప్పుడు తప్పక చూస్తాడులేండి అన్నాడు సత్యం. చూడటమేమిటి, ఖాయం చేసుకోవటం ఏమిటి, అన్నీ ఆ రోజునే. పిల్ల మీకు తెలిసిన పిల్లే, అబ్బాయి ఫోటో చూశాడు, వాళ్ళు ఖాయంగా చెప్పేసి వెళ్ళటానికే వచ్చారు. మేము వెళ్ళొస్తామండి అన్నాడు సీను. మళ్ళీ ఎప్పుడు వస్తాడురా వీడు? త్వరగా వచ్చేస్తాడులే, కాస్త ఆలస్యమైన నువ్వేం కంగారు పడమాక అన్నాడు సీను. పార్థు భుజం మీద చేయి వేశాడు సత్యం. పార్థు, త్వరగా వచ్చేయిరా, ఇన్నేళ్లు ఎలా గడిపానో కానీ ఇప్పుడు ఒక్క నిమిషం కూడా ఒంటరిగా ఉండలేను అనిపిస్తోందిరా అంటుండగానే కళ్ళల్లో నీళ్లొచ్చేశాయి. పార్థు తండ్రి చేయి పట్టుకున్నాడు. అదేమిటి, ఇదివరకంటే ఏమైపోయాడో, మళ్ళీ కంటికి కనిపిస్తాడో లేదో అనే దిగులు. ఇప్పుడేమైంది? ఒక్కరోజు ఆలస్యమైనా వస్తాడు అనే ధైర్యం ఉంది కదా. లేరా సీను, అయితే నీ రుణం తీర్చుకోలేను. అట్లా పార్థుని కూడా ఒక ఇంటివాణ్ణి చేసేస్తే మళ్ళీ నా ఇల్లు ఆడదిక్కుతో పిల్లా పాపలతో కళకళలాడుతుంది. సంభ్రమంగా అప్పుడే అది అంతా జరిగిపోయినట్లుగా ఆనందంగా చూస్తూ అన్నాడు. ఆయన ఆనందం చూస్తుంటే సీను దోషిలా తలదించుకున్నాడు. ఇద్దరూ కారులో కూర్చున్నారు. కారు కదిలిన తర్వాత కూడా సత్యం 2 గజాలు నడిచి వచ్చాడు. మీరుండండి, సీను కారు వేగం హెచ్చించాడు. కారు పొలాల మధ్య నుంచి రయ్యమని వెళ్తోంది. సీను, నేను ఇక్కడికి రాకుండా ఉంటే చాలా బాగుండేదిరా భారమైన కంఠంతో అన్నాడు పార్థు. ఎందుకని? నేనున్న పరిస్థితులేమిటో ఆలోచించకుండా నాన్నని చూడాలనే ఆతురతతో వచ్చేశాను. ఆయనను చూస్తుంటే నేను ఎంత ఘోరమైన పొరపాటు చేశానో అనిపిస్తుంది. సీను మాట్లాడలేదు. రేపు నాకేదైనా అయితే పార్థు ఆగిపోయాడు. నీకేం కాదురా పార్థు, నువ్వు టిల్లుని కావాలని హత్య చేయలేదు. ప్రాణం రక్షించుకునే ప్రయత్నంలో అది జరిగిపోయింది. నేనున్నాగా నీ తరపున పోట్లాడటానికి. పార్థు నిట్టూర్చాడు. నువ్వు నా కోసం కోర్టులో జడ్జి ముందు వాదించగలవు. నేను చేసిన పని ఆత్మరక్షణార్థం అని కేసు కొట్టించేయగలవు. కానీ పార్థు తన చేతుల వైపు చూసుకున్నాడు. సీను గుండెల మీద చేయి పెట్టుకొని చూపించాడు. కానీ ఇక్కడ ఉన్నాడే ఈ జడ్జి ఆ వాదన ఒప్పుకోడురా. నన్ను కూనికోరానే అంటాడు. ఈ జీవితంలో నాకు ఇక విముక్తి లేదంటున్నాడు. 1 కాదురా, 2 హత్యలు చేసిన పాపిష్టి చేతులివి. పార్థు ముఖాన చేతులు కప్పుకొని రోధించసాగాడు. సీను పార్థు భుజం మీద తట్టాడు. అతని భుజాల చుట్టూ చేయి పొనిచ్చి అతన్ని దగ్గరికి తీసుకున్నాడు. పార్థు, నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈ 2 కావాలని చేసినవి కావు. ఏ మనిషి కావాలని చేయడు సీను. ఏవో పరిస్థితులు వాళ్ళని ఉసిగొల్పుతాయి. అట్లా అనుకుంటే ఈ ప్రపంచంలో దోషులే ఉండరు. నువ్వు నిన్నిట్లా చిత్రవత్ చేసుకోవటం బాగాలేదు. నువ్వు నేనున్నానని చెప్తున్నాను. నీకు మహా అయితే ఏ కొద్ది నెలలో జైలు శిక్ష తప్ప ఇంకెలాంటి శిక్ష ఉండదు. భయపడకు. నాకు బ్రతకాలని ఉందిరా. చిన్నప్పుడు తెలియని అమాయకత్వంతో అందరూ పిల్లలు గడిపే అతి సహజమైన బాల్య జీవితానికి దూరమయ్యాను. ఇప్పుడు అర్థమైంది పార్థు. నా శాయశక్తులా చేయగలిగింది చేస్తాను. కానీ ఎవరెంత చేసినా ప్రతి మనిషికి వాళ్ళ అదృష్టం అనేది కూడా కొంత ఉంటుందిరా. అవును, అంగీకరించాడు. కథ కొనసాగుతుంది. ఆ కొనసాగింపులో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు విన్నవారు మన కథలకు లైక్ కూడా ఇవ్వండి. మళ్ళీ రేపు కలుసుకుందాం.